రూపాయితో వ్యాపారం అన్నటువంటి దాని వైపుకి అంటే ఇప్పుడు ఓ పక్కన గవర్నమెంట్ ఏం చేస్తుంది? చైనా గవర్నమెంట్ వచ్చేటప్పటికి నిదానంగా యువాన్స్ ఆధారిత వ్యాపారం వైపుకి ప్రపంచాన్ని తీసుకెళ్తోంది. అంటే అటు అరబ్ దేశాలతో అదే చేసుకొస్తుంది. అట్లాగే ఆఫ్రికా దేశాలతో అదే చేసుకొస్తుంది. దాని ఆధారితంగా నడుస్తుంది. భారతదేశం ఆల్రెడీ ఆ పని ప్రారంభించేసింది. ఇది భారత్ ఎక్కడైతే క్యాప్చర్ చేసేస్తుందని చైనా ఇప్పుడు యువాన్స్‌ని ఎక్కువగా ప్రమోట్ చేసుకుంటూ వస్తోంది. మనం ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ వోళ్ళు మన ట్రాన్సాక్షన్ సిస్టమ్‌లో యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చారు. రూపే కార్డులు తీసుకొచ్చారు. అట్లాగే విదేశాలతో రూపాయి వ్యాపారం ఎప్పటినుంచో ప్రారంభించారు. అట్లాగే రూపాయి ఆధారిత ట్రాన్స్‌ఫర్ ఏదైతే స్విఫ్ట్‌కి పోటీగా గూడా తీసుకొచ్చేసారు. భారతదేశం నిశ్శబ్దంగా మనదైన ఆర్థిక వ్యవస్థని తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఇవే డీ డాలరైజేషన్ ప్రక్రియకి మూలాలు పడుతున్నాయి.